హాయ్, వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఈరోజు మనము లేటెస్ట్ నోటిఫికేషన్లో ఎస్బీఐ పిఓ గురించి చెప్పుకుంటున్నామా. ఎస్బీఐ పిఓస్ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్. ఇందులో త్రూఅవుట్ ఇండియా 2056 జాబ్స్ పడినాయి. ఇంకా పాస్ట్ వీడియోస్లో మనము ఏపీ హైకోర్టు జాబ్స్ గురించి చెప్పుకున్నాము. చాలామంది అప్లై చేశారు, ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అందరూ. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ జాబ్స్లో ఎస్బీఐ పిఓస్ ప్రొబేషనరీ ఆఫీసర్ అంటాము. ఫస్ట్ 2 years ప్రొబేషన్ ఉంటుంది. ఆఫ్టర్ 2 years తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అంటారు. తర్వాత డైరెక్ట్ జాబ్ ఇది అసిస్టెంట్ మేనేజర్ అంటాము. కాబట్టి ఆఫ్టర్ 2 years తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా ఎక్సలెంట్ జాబ్, ఆఫీసర్ డైరెక్ట్ ఆఫీసర్ జాబ్ అనమాట. కాబట్టి బాగా హార్డ్ ప్రిపరేషన్ ఉండాలి. ఈ జాబ్ కొట్టాలంటే చాలా కష్టపడాలి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ మనం పిఓ కావాలి, ఆఫీసర్ బ్యాంకులో ఒక ఆఫీసర్ కావాలనే ఛాలెంజింగ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశం ఇది. వాళ్ళు ఈజీగా కొట్టుకోవచ్చు. కానీ మినిమం 3 to 4 months ప్రిపరేషన్ ఉండాలి. 3 to 4 months మినిమం ప్రిపరేషన్ ఉండాలి. కానీ ఇందులో ఇప్పుడు లేటెస్ట్ అయితే జాబ్స్ పడి ఉంటాయి. ఇది కొద్దిగా ఎక్కువ గంటలు కష్టపడితే కూడా ఫిలిమ్స్ దాటించవచ్చు. ఫిలిమ్స్ కూడా దగ్గరలోనే ఉంది. ఇది November to Decemberలోనే ఉంది. కాబట్టి ఫిలిమ్స్ ఎగ్జామ్ అయినాక మళ్ళీ మెయిన్స్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూతో పాటు ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ అని చెప్పి అంటే 3 phases దీనికి ఫైనల్ సెలెక్షన్ ఉంటుందేమో. కాబట్టి ఇదంతా ప్రాసెస్ జరగడానికి మినిమం 5 to 6 months పడుతుంది. కాబట్టి ఎవరైతే బ్యాంక్ ఆస్పిరెంట్స్ లాస్ట్ 1 or 2 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ బాగా చదివితే కనుక ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా దీన్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా. కానీ చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి. డైలీ 8 to 10 hours ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు కంపల్సరీ ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బ్యాంక్ ఆస్పిరెంట్స్ బ్యాంకులకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎస్బీఐ బ్యాంకులకల్లా అన్నిటికంటే పెద్ద బ్యాంకు మన ఇండియాలో గవర్నమెంట్ బ్యాంకు, చాలా గొప్ప బ్యాంకు. అంటే గవర్నమెంట్ బ్యాంకులో అన్నింటికంటే పెద్దది మా ఇది ఎస్బీఐ. ఇందులో ఆఫీసర్ జాబ్ చేయడం అంటే మన కెరీర్ చాలా బాగుంటుంది. ఓకే, వీటి యొక్క వివరాలు చూద్దాం. అంటే ఎన్ని జాబ్స్ పడ్డాయి, వాటి యొక్క ఏజ్ ఏమి, క్వాలిఫికేషన్ ఏమి, ఎన్ని ఫేజెస్లో ఉంటాయి, సిలబస్ ఏమి, అదేవిధంగా ఎప్పుడు ఫైనల్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము. అదేవిధంగా మన కోచింగ్ సెంటర్ తిరుపతి వివేక్ కోచింగ్ సెంటర్ నందు మనం కోచింగ్ ఆఫర్ చేస్తున్నాము. బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే, ఆర్ఆర్బి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ గ్రూప్స్ మన కోచింగ్ సెంటర్ నందు ఉంది. సో అదేవిధంగా ఆఫ్లైన్ జరుగుతున్నాయి ప్రజెంట్. కాబట్టి ఇందులో అసలు ఏ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని పడినాయి అన్ని వివరాలు చూద్దాం. టోటల్ 2000 జాబ్స్ పడి ఉన్నాయేమో. 2056లో 56 బ్యాక్లాగ్ జాబ్స్ ఇవి. అంటే లాస్ట్ మిగిలిపోయిన జాబ్స్ ఇందులో బ్యాక్లాగ్ జాబ్స్ అంటారు. ఈ 2000లో జనరల్ వాళ్ళకి 810 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 540 జాబ్స్ ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 200 జాబ్స్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 300, ఎస్టీ వాళ్ళకు 150 జాబ్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ జాబ్స్ కానీ చూస్తే కనుక ఓబీసీ వాళ్ళకి 20, ఎస్సీ 24, అదే ఎస్సీ వాళ్ళకు 12 జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఏజ్ పరంగా చూడండి, ఏజ్ ఎవరెవరు అప్లై చేశారంటే 21 కంప్లీట్ అయిన వాళ్ళు, నాట్ మోర్ దెన్ 30 years, 21 to 30 years. కానీ 21 నుంచి 30 years ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సింది, ఆన్లైన్ అప్లికేషను. కానీ ఏ డేట్కి ఈ ఏజ్ ఉండాలంటే April 1st ఏప్రిల్ 1వ తేదీకి ఈ ఇయర్ 2021 ఇయర్ April 1st మనము 21 కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 30కి క్రాస్ కాకూడదు. జనరల్ వాళ్ళు 21 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ మనము అప్లై చేయొచ్చు. అదే ఎస్సీ ఎస్టీ ఏదైనా +5 years ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకు +3 అంటే 30 + 5 35, ఎస్సీ ఎస్టీ. ఓబీసీ వాళ్ళకు 30 + 3 33 వరకు అవకాశం ఉంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి. సో అదేవిధంగా చెప్పుకుంటే క్వాలిఫికేషన్ చూడండి, ఎనీ డిగ్రీ అంటున్నాడు. ఎనీ డిగ్రీ వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలమ్మా. కంప్లీట్ చూడండి ఎప్పుడు కంప్లీట్ అయి ఉండాలంటే ఇది ఈ డిసెంబర్, అంటే ఈ ఇయర్ December 31st లోపల కంప్లీట్ అవ్వాలి. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రజెంట్ చదువుతూ ఇంకా ఎగ్జాము ఫైనల్ ఇయర్ రాయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఇయర్లో డిగ్రీ ఫైనల్ రాయిన వాళ్ళు
వాళ్ళకి ఒకవేళ రిజల్ట్ లేట్గా వచ్చినా మనకు ఆ రిజల్ట్ డిసెంబర్ 31 లోపల రిజల్ట్ రావాలి. అదే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ నెక్స్ట్ ఏప్రిల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అవకాశం లేదు. ఆల్రెడీ డిగ్రీ లాస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ కాకపోతే ఇప్పటికి ఈ అక్టోబర్కి ఇంకా అనౌన్స్ కాని వాళ్ళు ఈ డిసెంబర్ 31 లోపల వాళ్ళకి డిగ్రీ రిజల్ట్ వచ్చినా కూడా వాళ్ళు అప్లై చేయొచ్చు అని అర్థం. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ నెక్స్ట్ ఏప్రిల్కి ఎగ్జామ్స్ రాసే రిజల్ట్ వచ్చే వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు ఈ డిసెంబర్ 31 లోపల ఎవరైతే డిగ్రీ కంప్లీషన్ హైలైట్ సర్టిఫికేట్లు వస్తాయో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఇచ్చాడు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషను అక్టోబర్ 5 నుంచి 25 వరకు ఇచ్చాడమ్మా. కరెక్ట్గా 20 డేస్ ఇచ్చాడు. 20 డేస్ 5 నుంచి అక్టోబర్ 5 నుంచి 25 వరకు. ఇది లాస్ట్ డేట్ 25. ఈ డేట్ లోపలే మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, ఇంకొన్ని వివరాలు చూద్దాం ఇందులో. ఓకే, మనం ఎగ్జామ్ అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజు చూడండి. ఎగ్జామ్ ఫీజు 750 రూపీస్ పెడుతున్నాడు. 750 అది ఎవరికంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకి 750 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఫిజికల్ విత్ డిసబిలిటీ వాళ్ళకి నో ఫీజు. ఫీజు లేదు వాళ్ళకి, నో ఫీజు అని చెప్తున్నాడు. నో ఫీజు ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి. ఈ శాలరీ పరంగా చూసుకుంటే 36,000 to 63,840 వరకు ఉంది. అంటే అప్రాక్సిమేట్గా స్టార్టింగ్లోనే మనకు 40,000 to 45,000 స్టార్టింగే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ పైన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శాలరీ పరంగా అయితే ఇది చెప్తున్నాడు శాలరీ. ఇంకా దీనికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లిమిట్స్ ఉన్నాయేమో. అందులో ఎన్ని అటెంప్ట్స్ అంటే అన్ని రాయడానికి లేదు. అది కూడా లిమిట్స్ చూడండి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎవరెవరికి ఎంత లిమిట్ ఇచ్చాడు. జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 అటెంప్ట్స్. అది ఎప్పటి నుంచి కౌంటింగ్ చూడండి. 2010 ఏప్రిల్ 18 నుంచి కౌంట్ ఉంటున్నాడు. అది కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ నాట్ కౌంట్. నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ కౌంట్ ఫ్రమ్ ఈ డేట్, అంటే ఈ ఇయర్ డేట్ నుంచి కౌంట్ చేస్తాడమ్మా. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఛాన్సులు, 4 సార్లే రాయాలి, అందుకంటే ఎక్కువ లేదు. అదే జనరల్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అంటే జనరల్లో పీడబ్ల్యూడి వాళ్ళు, ఈ ఈడబ్ల్యూఎస్లో పీడబ్ల్యూ వాళ్ళకి 7 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. 7 ఛాన్సెస్గా అంటే 7 సార్లు రాయొచ్చు మెయిన్స్. అదే ఓబీసీ, పీడబ్ల్యూడి వీళ్ళకి 7 ఛాన్సెస్ ఇచ్చాడు. 7 ఛాన్సెస్. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అంటే ఎస్సీ, ఎస్టీ మామూలు వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి నో లిమిట్. అంటే ఎన్నైనా రాయించిన వాళ్ళు ఎన్ని ఛాన్సెస్, ఎన్ని పీఓలు పడినా రాస్తుండొచ్చు వాళ్ళ యొక్క ఛాన్సెస్. అంటే నెంబర్ ఆఫ్ అంటే లిమిట్స్ ఉందన్నమాట. అన్ని పీఓలాగా ఎస్బీఐ పీఓకి ఎన్నైనా రాయొచ్చు అనే దానికి లేదు. వాళ్ళ కేటగిరీ వైజ్గా ఇన్ని ఛాన్సెస్ మాత్రమే ఇచ్చారు. సో దీని గురించి ఇవి అన్నమాట వివరాలు. దీని తర్వాత నేను సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దాని గురించి చెప్తాను. సెలెక్షన్ ప్రాసెస్ ఓకే. ఈ ఎస్బీఐ పీఓని మనం సెలెక్షన్ ప్రాసెస్ చూద్దామా. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ 3 ఫేజ్లో పెడుతున్నాడమ్మా. 3 ఫేజెస్ అంటే phase 1, phase 2, phase 3 అనమాట. అంటే మామూలుగా అయితే క్లర్క్ అయితే కన్నా ఓన్లీ ఫిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఎస్బీఐ పీఓకి అలా కాదు, ఫిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇంటర్వ్యూ కాబట్టి దీన్ని 3 phases అంటాము. phase 1, phase 2, phase 3. ఓకే, phase 1 చూడండి. phase 1లో ప్రిలిమ్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్ కాల్ చేస్తాడు. మెయిన్స్లో మళ్ళీ 2 ఉందేమో, ఆబ్జెక్టివ్ టైప్, డిస్క్రిప్టివ్ 2 ఉంది. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో అప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అన్నా ఉంటుంది, లేదా ఆర్ అని ఇస్తున్నారు. ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సైజ్ అంటే గ్రూప్ డిస్కషన్ లాగా గ్రూప్ ఎక్సైజ్ అని ఉంటుంది. ఇది phase 3 అంటాం దీన్ని. ఈ 3 phases ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫైనల్గా మంచి మెరిట్ చూసి ఆ మెరిట్ ప్రకారం మనకు జాబ్ ఇస్తాడు. సో కాబట్టి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి బాగా హార్డ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్లో చూద్దాం. కామన్గా అన్ని బ్యాంక్స్ మనం రాస్తుంటాము.
ఫిలిమ్స్లో ఏముంటాయి, మెయిన్స్ చాలామందికి తెలుసు ఆల్రెడీ, కానీ ఒకసారి చూద్దాం. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది ఫిలిమ్స్ ఎగ్జామ్ కూడా మనకు మంత్ ఇచ్చేసినాడు, నవంబర్ ఆర్ డిసెంబర్ ఆఫ్ 2021 అంటున్నా. అంటే ఇయర్ నవంబర్ డిసెంబర్లో ఉండే ఛాన్స్ ఉంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 20 minutes డ్యూరేషన్ ఇస్తున్నాడమ్మా. ఒక్కొక్క సెక్షన్కి ఇంత టైమే అని చెప్తున్నాడు. 30 క్వశ్చన్స్ 20 minutesలోనే చేయాలి. అంటే 20 minutes తర్వాత ఇంగ్లీష్ కనిపించదు, మళ్ళీ ఇది కనిపించదు, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. తర్వాత క్వాంటిటేటివ్ 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 minutes డ్యూరేషను. అదే రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ ఉన్నాయేమో, 20 minutes డ్యూరేషన్. టోటల్ డ్యూరేషన్ 20 కలిపితే 60 minutes, 1 hour అవుతుంది. ఇంకా టోటల్ మార్క్స్ చూద్దాం. చూడండి, టోటల్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ పెడుతున్నాడు. అంటే క్వశ్చన్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ కూడా 100 ఇస్తున్నాడు. దీంట్లో మంచి మెరిట్ ఎవరైతే ఉంటారో ఆ మెరిట్ బేస్ చేసుకొని మెయిన్స్ కాల్ అవుతాము. అంటే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, నో సెక్షనల్ కట్ ఆఫ్. అంటే బ్యాంకులో అయితే జనరల్గా మనకి ఒక్కొక్క సెక్షను అంటే ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు రావాలి, క్వాంట్లో ఎన్ని రావాలి, రీజనింగ్లో ఇన్ని రావాలని సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. అంటే నో సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ అని మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లో క్లియర్గా. అంటే కంపల్సరీ మినిమం ఇన్ని రావాలని ఏం లేదు, ఎన్నైనా రావచ్చు. కానీ అగ్రిగేట్గా టోటల్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో హైగా ఉన్న వాళ్ళు మెయిన్స్ కాల్ ఫార్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఎలా మెయిన్స్ కాల్ ఫార్ చేస్తారంటే టోటల్ జాబ్స్ ఉన్నాయి కదా, టోటల్ జాబ్స్ ఇంటూ 10 times. అంటే ఫిలిమ్స్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయో వాళ్ళ కేటగిరీ అంటే ఎన్ని టోటల్ జాబ్స్ ఎన్నైతే ఉన్నాయో ఇంటూ 10 times ప్రకారము మెయిన్స్ కాల్ ఫార్ అవుతుంది. సో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఫిలిమ్స్ గురించి చూడండి, అన్ని బ్యాంక్స్ రాస్తూ ఆల్రెడీ 1 or 2 years నుంచి రాసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా సిలబస్ ఏమేమి ఉంటుందో తెలుసుకొని త్వరగా ఎక్కువ గంటలుగా ప్రాక్టీస్ చేస్తే ఈ నవంబర్లో డిసెంబర్లో పెట్టేటువంటి ఫిలిమ్స్ని ఈజీగా మనము క్వాలిఫై చేయొచ్చు. ఇది ఓన్లీ క్వాలిఫై నేచరే అమ్మాయి. అంటే మెరిట్లో కలపడు. మనకు ఫైనల్ జాబ్ ఇచ్చేటప్పుడు ఫిలిమ్స్ మార్క్స్ యాడ్ చేయరు, ఓన్లీ క్వాలిఫై నేచరే అనమాట. ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కాల్ఫర్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇది phase 1. ఇంకా phase 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇందులో phase 2 ఎలా ఉంటుందో చూద్దామా. phase 2 ఎగ్జాము. phase 2 అంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్ కిందకి వస్తుంది. మెయిన్స్ ఎగ్జాము అంటే ఫిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అక్కడ వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ తీసుకొని అతను అక్కడ ఉన్న జాబ్స్ ఇంటూ 10 times చేస్తే మెయిన్స్కి వస్తారమ్మా. ఇంకా మెయిన్స్కి వచ్చినాక మెయిన్స్లో ఏముంటుంది మనకంటే ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ 200 మార్క్స్కి ఉంటుంది, డిస్క్రిప్టివ్ 50 మార్క్స్కి ఉంటుంది. టోటల్ కలిపితే 250 మార్క్స్. అంటే మెయిన్స్ మార్క్స్ 250 మార్క్స్ క్యాల్కులేట్ చేస్తాడు. టోటల్ 250 మార్క్స్ ఓన్లీ మెయిన్స్ మార్క్స్ ఇవి. ఆబ్జెక్టివ్ 200, డిస్క్రిప్టివ్ 50. అంటే ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుందో చూద్దాం. రీజనింగ్ అండ్ కంప్యూటర్ రెండు కలిపితే 45 క్వశ్చన్స్ 60 మార్క్స్ 60 minutes. 60 minutes టైంలో మనము 45 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేస్తే 60 మార్క్స్ ఇస్తాడు. అంటే సెక్షనల్ టైం ఉంది మా దీనికి కూడా సెక్షనల్ టైం. అంటే 60 minutes మాత్రమే రీజనింగ్ కంప్యూటర్ కనిపిస్తుంది. తర్వాత ఇంకో సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా డిఐ ఉంది. డిఏ అంటే డేటా అనాలిసిస్, డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే అర్థమెటిక్ కంప్లీట్గా ఎవరికైతే తెలుసో వాళ్ళు డిఐ చేయగలుగుతారు. అంటే అర్థమెటిక్లో క్వాంట్ అంటాము, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కంప్లీట్గా బాగా ఫుల్ కమాండింగ్ ఉంటేనే మనము డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతాం. అంటే ఏం లేదు, పెద్ద పేరాలు. డేటా అనాలిసిస్ అంటే పెద్ద పేరాలు ఇస్తాడమో కింద క్వశ్చన్స్ ఇవ్వడం, దాన్ని డేటా అనాలిసిస్ అంటాము. అంటే అర్థమెటిక్ పర్సంటేజ్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టైం అండ్ వర్క్, టైం అండ్ రిస్క్. ఏ చాప్టర్లో అయినా డేటా అనాలిసిస్ పెట్టే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే కనుక మనకు లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై చార్ట్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ఈ డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ కమాండింగ్ రావాలంటే అర్థమెటిక్ బేసిక్స్ విత్ క్వాంట్ పైన ఫుల్ కమాండింగ్ ఉన్న వాళ్ళని డిఐ రెండు చేయగలుగుతారు.
35 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అంటున్నాడు. 45 మినిట్స్లో చేయాలి, 45 మినిట్స్. కానీ లెంతీగా ఉంటాయి. మా మెయిన్స్ ఎగ్జామ్ చాలా లెంతీగా ఉంటాయి. చాలా హార్డ్గా ప్రిపరేషన్ చేసిన వాళ్ళే మెయిన్స్ దాటించగలుగుతారు. ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ అంటే కదా అంత లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్. చాలా చాలా హార్డ్గా కష్టపడాలి దీనికి మెయిన్స్ దాటించాలంటే. అదేవిధంగా ఇంగ్లీష్ చూడండి, 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్ టైం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఏం సింపుల్గా ఉండదు. పెద్ద పెద్ద పేరాలు ఇస్తారు, పారాగ్రాఫ్లు, జమ్ముళ్ళు కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్నీ ఉంటాయమ్మా ఇందులో. సో తర్వాత చూడండి, జనరల్ అవేర్నెస్ అంటాం. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్. అంటే జనరల్ అంటే పొలిటికల్ ఇష్యూలు, ఎకానమీ ఇష్యూ, అదేవిధంగా బ్యాంకింగ్ ఇష్యూ. ఇవి అన్నీ కలిపితే మనకు జనరల్ అవేర్నెస్. మూటి పైన అంటే బ్యాంక్ జాబ్ కాబట్టి ఇది బ్యాంకింగ్ గురించి లేటెస్ట్ అప్డేట్, ఓన్లీ లేటెస్ట్ వన్. నేషనల్, ఇంటర్నేషనల్ అంటే బ్యాంకు ఏమేమి చేయబోతుంది, న్యూస్ పేపర్లో ఏమైతే వస్తుందో అవన్నీ చదువుతుండాలి. అంటే ఎకానమీ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, అంటే బిజినెస్ పేపర్ ఎక్కువ చదవాలి. ఇంగ్లీష్లో బిజినెస్ కాలం ఉండేటువంటి పేపర్ ఎక్కువ చదవాలి. అదే టీవీ చూస్తున్నప్పుడు న్యూస్తో పాటు కొన్ని బిజినెస్ ఛానల్స్ ఉన్నాయమ్మా న్యూస్లో, సిఎన్బిసి కానీ ఇవి కూడా చూస్తుండాలి. అది షేర్ మార్కెటింగ్, సిఎన్బిసి, అబౌట్ బ్యాంకింగ్, ఆర్బీఐ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఏమైతే ఉంటాయో. అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, డిసెంబర్. అంటే నవంబర్, డిసెంబర్ ఫిలిమ్స్ అనుకున్నామా, ఫిలిమ్స్ అయిన వెంటనే 10 డేస్ కల్లా రిజల్ట్ ఇస్తాడు. తర్వాత ఒక 10 డేస్ కల్లా మెయిన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి డిసెంబర్లోనే కూడా మెయిన్స్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ డిసెంబర్ వరకు అంటే లాస్ట్ 6 మంత్స్ అంటే దాదాపు మే, జూన్ నుంచి మనము ప్రతి పాయింట్ కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే పొలిటికల్ విషయాలు కానీ అది నేషనల్, ఇంటర్నేషనల్ చాలా ముఖ్యమా అందులో ఎకానమీ, బ్యాంకింగ్ కంపల్సరీ. ప్రతి ఇష్యూని మనము ఒక నోట్బుక్ తీసుకొని రాసుకుంటూ ఉండాలి. న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ ఛానల్ చూడాలి. ఇవంతా చేస్తేనే మనం ఇందులో మంచి స్కోర్ చేయగలుగుతాం. ఇది కూడా టైమింగ్ చూడండి, 40 క్వశ్చన్స్, 35 మినిట్స్, 40 మార్క్స్ ఇస్తున్నాడు. టోటల్ వెయిటేజ్ టోటల్ కనుక చూస్తే కానీ 155 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుందేమో. టైం 3 అవర్స్ వస్తుందమ్మా, 3 అవర్స్. ఇది ఆబ్జెక్టివ్ అనమాట. ఆబ్జెక్టివ్ అయిన వెంటనే అంటే అదే రోజు అప్పుడే ఆబ్జెక్టివ్ అయిన వెంటనే మళ్ళీ డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ చూడండి 50 మార్కులకు ఉంది, 50 మార్క్స్కి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇది లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్. లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్. టైమింగ్ 30 మినిట్స్ ఇస్తాడు. 30 మినిట్స్ టైమింగ్ ఇస్తాడు అడిషనల్గా. అంటే 3 అవర్స్ తర్వాత ఇంకొక 30 మినిట్స్ ఎక్స్ట్రా మనం ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎగ్జామ్ హాల్లో ఉండి 30 మినిట్స్లో డిస్క్రిప్టివ్ పేపర్ రాయాలి. 2 క్వశ్చన్స్, లెటర్ రైటింగ్ ఒకటి, ఎస్ఏ రైటింగ్ ఒకటి. ఇవి రాస్తే కదా ఇందులో కూడా 2 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. సో కాబట్టి ఇందులో 50 మార్క్స్ మనం రాసేదాన్ని బట్టి మనకి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు తీసుకుంటాడు. అదేవిధంగా ఇందులోనూ టోటల్ మార్క్స్ మనకు వచ్చే స్కోర్ బట్టి ఇటు రెండు కలిపి యాడ్ చేస్తాడు. నో సెక్షనల్ కట్ ఆఫ్ అన్నాడు. సెక్షన్ వైజ్ ఇన్ని రావాలని మెన్షన్ అని ఏం లేదు. ఇన్ని అంటే సెక్షన్ వైజ్ ఇన్ని రావాలని మెన్షన్ లేదు. అంటే టోటల్గా తీసుకుంటాడు. టోటల్గా తీసుకొని ఇంటూ అంటే టోటల్ మెరిట్ ఎవరైతే బాగుంటారో ఈ 250 మార్క్స్లో టోటల్ మెరిట్ తీసుకొని మళ్ళీ ఫేజ్ 3 కాల్ చేస్తాం. ఫేజ్ 3 ఉంది కదా, ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్. దాన్ని కాల్ ఫర్ చేస్తాం. దాన్ని కాల్ ఫర్ ఎలా చేస్తారు చూడండి, ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో పోస్ట్ని బట్టి పోస్ట్ ఇంటూ 3 టైమ్స్ చేస్తే ఫేజ్ 3కి వెళ్తాము. అక్కడ ఫేజ్ 3కి వెళ్ళాక ఫేజ్ 3లో ఏముంటుందో చూద్దాం. ఇది మా ఫేజ్ 2 గురించి. ఇది బాగా మంచి స్కోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఫేజ్ 3 కాల్ ఫర్ చేస్తాం. ఓకే, ఫేజ్ 3 చూద్దాం. ఓకే, ఇందులో ఫేజ్ 3 చూడమ్మా. ఫేజ్ 3 ఎస్బీఐ పిఓలో ఫేజ్ 3 ఎలా ఉంటుందో. ఫేజ్ 3లో మనం ఇంటర్వ్యూ అన్నా ఉంటుంది, లేదా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుందేమో, అంటే గ్రూప్ డిస్కషన్ లాగా అనమాట. ఇంకా ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటే కదా 50 మార్కులు 50 మార్క్స్ అంటున్నాడు. ఇది క్లారిటీగా ఇవ్వలేదు. ఇదైనా ఉండొచ్చు, లేదా ఈ రెండు కలిపైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అది ఆ టయానికి వాళ్ళు సిచ్యువేషన్ బట్టి చెప్తారు. ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటే 50 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటే కదా ఇంటర్వ్యూ 30 మార్క్స్ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, గ్రూప్ డిస్కషను.
ఏదైనా ఒక టాపిక్ మీద దాని గురించి అందరూ డిస్కస్ చేయడం అనమాట. అది ఒక 20 మార్క్స్ ఉంటుంది. రెండు కలిపితే 50 మార్క్స్ ఉంటుంది. ఉంటే ఇదన్నా ఉంటుంది, లేదా ఈ రెండు కలిపన్నా ఉంటాయి. ఏదైనా కూడా 50 మార్క్స్కే ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 3 మరి ఇందులో మినిమం ఎన్ని మార్క్స్ రావాలనేది డిసైడ్ బై ద బ్యాంక్ అంటున్నాడు. అంటే ఫేజ్ 3లో మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా. ఇది ఫేజ్ 3. చూడండి, ఓవరాల్గా సెలెక్షన్ ప్రాసెస్లో మనకి మెరిట్ లిస్టు ఎలా తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ చూడండి, ఫేజ్ 2లో 250 మార్క్స్ అనుకున్నాము, 250 మార్క్స్. ఫేజ్ 3లో 50 మార్క్స్ అనుకుంటున్నాము. రెండు కలిపితే 300 మార్క్స్. టోటల్ 300 మార్క్స్ తీసుకొని టోటల్ మెరిట్ లిస్టు అంటే మెరిట్లో హైగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైనల్గా సెలెక్ట్ చేస్తాడు. ఇది ఓవరాల్గా ఎస్బీఐ పిఓ జాబ్ గురించి మనకు. సో అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ చూడండి, ఎగ్జామ్ సెంటర్స్ ఫిలిమ్స్కి ఏపీలో దాదాపు 15 సెంటర్స్ ఇచ్చాము. అంటే మన ఏపీలో ఫిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి 15 సెంటర్లు ఉన్నాయి, 15. అదే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి 4 సెంటర్స్ ఇచ్చాడు. మీరు వెబ్సైట్ కానీ చూస్తే కానీ అక్కడ కనిపిస్తాయి. మీకు నియరెస్ట్గా ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాళ్ళు మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి ప్లేస్ని ఎంచుకొని ఎగ్జామ్ సెంటర్ దగ్గరగా పెట్టుకోండి. మీ వెబ్సైట్ చూడండి, www.sbi.co.in. అందులో కెరీర్ పేజ్కి వెళ్తే కన్నా మీకు కంప్లీట్ డీటెయిల్గా నోటిఫికేషన్ చూపిస్తుంది. ఒకసారి సెంటర్స్ చూసేటప్పుడు విజిట్ చేయండి, కంపల్సరీ విజిట్ చేయండి. సో అదేవిధంగా మనకు ఫైనల్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఫిలిమ్స్ మెయిన్స్లోనూ మనకు నెగిటివ్ మార్క్స్ 1/4 అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్ ఇదే కాదు, ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా దాదాపు నెగిటివ్ మార్క్స్ దాదాపు ఉంటున్నాయేమో. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఐబీపీఎస్ క్లర్క్ పడింది. క్లర్క్ని తెలుగులో కూడా రాయొచ్చు అంటున్నారు. అంటే బ్యాంక్ ఎగ్జామ్ 1 ఇయర్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంటిన్యూ ఇంకా బ్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ మధ్యలో అప్కాప్ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా పడింది. సో అదేవిధంగా ఇప్పుడు ఎస్బీఐ పిఓ పడింది, ఇంకా ఐబీపీఎస్ క్లర్క్ పడి ఉండాలి. ఇప్పుడు అది మాత్రం తెలుగులో రాయొచ్చు అంటున్నాడు ఐబీపీఎస్ క్లర్క్. తర్వాత ఐబీపీఎస్ పిఓ కూడా వస్తుంది. ఇట్లా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంటిన్యూ చేయండి, ఎక్కువ గంటలు కష్టపడండి. ఏదో ఒక బ్యాంకు కంపల్సరీ జాబ్ కొట్టుకునేటువంటి అవకాశం ఉందమ్మా. ఎందుకంటే అన్నిటికీ దాదాపు సిలబస్ సేమ్గానే ఉందమ్మా. ఎక్కడ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. బ్యాంక్ ఎగ్జామ్కి దాదాపు దగ్గరగానే ఉంటుంది. ఒకటి ప్రాక్టీస్ ప్రిపరేషన్ చేస్తే దాదాపు అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన నోటిఫికేషన్ని వదులుకోవద్దండి, కంపల్సరీ అప్లై చేయండి. జాబ్ వచ్చినా రాకపోయినా అప్లై చేసి రాస్తూ ఉండండి, ప్రాక్టీస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసే కొద్దికి ఇంకా ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోయి త్వరగా జాబ్ కొట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయేమో. కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో కూడా దాదాపు ఒక బ్యాంకుల్లో 12 to 1500 దాకా సెలెక్ట్ అయ్యి ఉంటారు లాస్ట్ 15 ఇయర్స్గా. కాబట్టి ఈ బ్యాంకు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కంపల్సరీ ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏమంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా అంటే క్వశ్చన్లు కూడా బాగా లెంతీగా ఉంటున్నాయి. బాగా హార్డ్ వర్క్ చేస్తే కానీ అటువంటి క్వశ్చన్స్ మనం డీల్ చేయలేమన్నమాట. కాబట్టి ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ అంటే దాదాపు 10 అవర్స్ కష్టపడాలి. పిఓ అయితే కానీ, క్లర్క్ అయితే మినిమం 7 to 8 అవర్స్ కష్టపడాలమ్మా. అలా ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళు కంపల్సరీ రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా రాయండి, కంపల్సరీ అప్లై చేయండి. ఓకే, బై.